హలో అందరికీ ఈరోజైతే మీతో ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై అయితే మీకు సాంబార్లోకి బాగుంటుంది. రసం పెట్టుకున్నప్పుడు కూడా అయితే ఈ చికెన్ ఫ్రై రెసిపీ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్తో చేస్తున్నాను. మీరు కావాలంటే బోన్ ఉండే చికెన్ అయితే అయినా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ అయితే కడిగేసి పెట్టుకున్నాను. దానిలో కొంచెం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఉప్పు కొంచెము, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కొంచెం అయితే యోగర్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు పెరుగొద్దు అనుకుంటే మీరు నిమ్మరసం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నిటినీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మ్యారినేషన్ చేసి అయితే ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోండి. కొన్ని గ్రీన్ చిల్లీస్ అయితే కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. దీనిలో అయితే మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలామంది చికెన్ ఫ్రైలో ఏంది కరివేపాకు అనుకుంటారు. కరివేపాకు యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు తింటున్నప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. అప్పుడు టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చికెన్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా అయితే నేను దొన్నె బిర్యానీ లాగా ప్రిపేర్ చేశాను. దీనికోసం అయితే మసాలా ఏం సపరేట్గా ప్రిపేర్ చేయలేదు. ఎస్టర్డే మీకు ఒక చికెన్ కర్రీ అప్లోడ్ చేస్తున్నాను కదా, దానిలో అయితే కొన్ని చికెన్ పీసెస్ కొంచెం గ్రేవీ మిగిలిన్నది. అదెందుకు వేస్ట్ చేయడము అని చెప్పి అయితే రైస్ యాడ్ చేశాను. సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అయితే కుక్ చేసుకున్నాను. ఆ బిర్యానీ రైస్ లాగా అయితే కూడా వచ్చేసింది. దానికి కాంబినేషన్గా అయితే ఈరోజు నేను ఈ చికెన్ ఫ్రై రెసిపీని కూడా చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై రెసిపీలో మనం ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ మనం ఫస్టే మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే చికెన్ బాగా డ్రై అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చినప్పుడు అయితే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఏదైనా తగ్గుంటే అదైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ యాడ్ చేసినాను కదా మసాలాలన్నీ, అవి వాటితోనే కరెక్ట్గా వచ్చేసింది. అందుకని ఇంకేమీ యాడ్ చేయలేదు. ఫైనల్గా అయితే నేను కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం అయితే యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. చికెన్ ఫ్రై చేయడం అయితే కూడా అయిపోయింది. నేనైతే నా స్టైల్లో నేను ప్లేటింగ్ చేసుకున్నాను. మా అమ్మాయి చేసిన వంటకైతే ఆమె స్టైల్లో ప్లేటింగ్ చేసింది. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.